అనగనగనగా ఉసిరికాయంత ఊరు. ఆ ఊర్లో వంకాయ, బంగాళదుంప, బ్రోకలీ, క్యారెట్, బీట్రూట్ ఇలా చాలా కూరగాయలు కలిసిమెలిసి ఎంతో ఆనందంగా ఉంటున్నాయి. అదే ఊరిలో ఉండే కాకరకాయ అంటే ఆ ఊర్లో ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కాకరకాయ మాటలు చేదుగా ఉంటాయి. తను కూడా చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. అందువల్ల కాకరకాయని కూరగాయలన్నీ అసహ్యించుకుంటాయి. కూరగాయలన్నీ అలా అసహించుకోవడం వల్ల కాకరకాయ చాలా బాధపడుతుంది. ఊరు ప్రెసిడెంట్ అయిన ఉల్లిపాయ విషయం తెలిసి కూరగాయలందరినీ కాకరకాయని పిలిపించి పంచాయతీ పెడుతుంది. ఉల్లిపాయ ప్రెసిడెంట్ కూరగాయలన్నింటినీ మీరంతా ఎందుకు కాకరకాయని అలా అసహించుకుంటున్నారు అని అడిగితే దానికి సమాధానంగా క్యారెట్ ముందుకు వస్తుంది. నేను చూడ్డానికి అందంగా ఉంటాను, నన్ను తింటే చాలా తీయగా కూడా ఉంటాను. ఈ మనుషులకి నేనంటే చాలా ఇష్టం, నేను కళ్ళకి కూడా ఎంతో మేలు చేస్తాను అని అంటుంది. తరువాత బీట్రూట్ ముందుకు వచ్చి నన్ను తింటే బ్లడ్ పెరుగుతుంది. ప్రెజెంట్ డేస్లో ఆడవాళ్ళంతా ఏబీసీ జ్యూస్ అంటూ తెగ తినేస్తున్నారు నన్ను అని అంటుంది. తరువాత వంకాయ ముందుకు వచ్చి గుత్తంకాయ గుత్తంకాయ అంటూ నా మీద ఈ మనుషుల పాటే రాశారు, అంత గొప్పదాన్ని నేను అని అంటుంది. ఈ మాటలకి బాధపడ్డ కాకరకాయ ఉల్లిపాయతో నేను ఇక్కడ ఉండలేను ప్రెసిడెంట్ గారు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి కాకరకాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాకరకాయ వెళ్ళిపోయిన తర్వాత ఉసిరికాయ ఊర్లో కూరగాయల పిల్లలందరికీ జ్వరం వచ్చేస్తుంది. కూరగాయలు తన పిల్లలకి ఎన్నో మందులు వాడతారు. ఎంతమంది డాక్టర్స్ కు చూపించినా వాటికి ఉన్న జ్వరం తగ్గదు. ఉల్లిపాయ చాలా బాధపడిపోతుంది. కూరగాయల పిల్లలకి రోజు రోజుకి జ్వరం ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. పిల్లలందరికీ బాగోక ఊర్లో అంతా చాలా బాధగా ఉండడంతో ఉసిరికాయ ఊర్లో కాయగూరలన్నిటికీ బాగా లేదన్న విషయం ఊరి చివరన ఉన్న కాకరకాయకి తెలుస్తుంది. కాకరకాయ చాలా బాధపడుతుంది. కూరగాయలన్నీ కలిసి పచ్చిమిర్చి మొక్క కింద కూర్చునే పచ్చిమిర్చి సాధువు దగ్గరికి వెళ్ళి తమ బాధని చెప్పుకుంటాయి. పచ్చిమిర్చి సాధువు కూరగాయలతో మీ పిల్లలకి వచ్చింది మామూలు జ్వరం కాదు, చాలా భయంకరమైన పెద్ద జ్వరం. ఆ జ్వరం తగ్గాలంటే ఒక్కటే మార్గం అని పచ్చిమిర్చి చెప్తుంది. కూరగాయలన్నీ బాధగా ఆ మార్గం ఏంటో చెప్పండి గురువు గారు దయచేసి అని అడుగుతాయి. పచ్చిమిర్చి సాధువు కూరగాయలతో మీ పిల్లలకి కాకరకాయ రసం పట్టాలి, అది తాగితేనే వాళ్ళకున్న జ్వరం తగ్గుతుంది అని అంటుంది. అవి విన్న కాయగూరలన్నీ బాధపడతాయి. ఎందుకంటే కాకరకాయని తగిలేశాం, అది మళ్ళీ కాకరకాయ రసం ఇమ్మంటే ఇస్తుందా, ఇక్కడికి రమ్మంటే వస్తుందా అని బాధపడతాయి. విషయం తెలుసుకున్న కాకరకాయ వెంటనే ఉసిరికాయ ఊర్లోకి వచ్చి జబ్బు పడ్డ కూరగాయలన్నిటికీ కాకరకాయ రసం ఇచ్చి వాటి జబ్బుని నయం చేస్తుంది. కూరగాయలన్నీ కలిసి కాకరకాయకి క్షమాపణ చెప్తాయి. కాకరకాయ పర్వాలేదులండి, మనల్ని ఎప్పటికైనా మనుషులు వండుకొని తింటారు, మనలో మనకి ఎందుకంటే ఇలాంటి వ్యత్యాసం అని అంటుంది. ఆ రోజుతో కాయగూరలన్నీ కలిసిపోతాయి. అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు. కూరగాయలన్నీ కలిసి మహాశివరాత్రిని సెలబ్రేట్ చేసుకుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫుడ్డీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.